SSCGL Tier 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్స్ ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ ఓవర్ ద స్క్వేర్స్. ఇన్స్క్రైబ్డ్ అంటే ఏంటి, సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడైతే ఒక స్క్వేర్ అయితే మనకు కనిపిస్తుంది కదా. సర్కిల్ ఇస్ ఇన్స్క్రైబ్డ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద సైడ్స్ టచ్ చేసే సర్కిల్, అంటే లోపల ఉన్న చిన్న సర్కిల్ అనమాట. సర్కమ్స్క్రైబ్డ్ అంటే కార్నర్స్ వర్టిసెస్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేస్తూ వచ్చిన సర్కిల్నే సర్కమ్స్క్రైబ్డ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ రెండు సర్కిల్స్కి రేషియో ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ అయితే నేను స్క్వేర్ సైడ్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. సో స్క్వేర్ సైడ్ వచ్చి ఏ అని అనుకున్నాం. ఓకే, ఫస్ట్ స్మాల్ సర్కిల్ని కన్సిడర్ చేద్దాం. నేను దీని సెంటర్ ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తాను. ఓకే, సో ఇదేమవుతుంది, సెంటర్ నుంచి ఇటువైపు ఒక రేడియస్, కింద వైపు ఇంకో రేడియస్, మొత్తం 2r కదా. సో ఈ లైన్ లెంత్ 2r. దిస్ లెంత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, ఇది సేమే కదా. సో 2r ఈజ్ ఈక్వల్ టు a. సో స్మాల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు a/2. ఇది వచ్చేసింది. నెక్స్ట్ బిగ్ సర్కిల్ రేడియస్ కూడా నేను సైడ్ టర్మ్స్లో తెచ్చుకుంటాను. ఓకే, సో ఈసారి నేను స్క్వేర్ డయాగ్నల్ జాయిన్ చేస్తాను. ఓకే, సో స్క్వేర్ డయాగ్నల్, బిగ్ సర్కిల్ కూడా సెంటర్ ఇదే, అండ్ దిస్ బికమ్స్ 1 రేడియస్. సో ఈ పార్ట్ ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక రేడియస్. సో 2 times రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్. స్క్వేర్ యొక్క డయాగ్నల్ కదా. సో స్క్వేర్ డయాగ్నల్ ఏమవుతుందంటే √2 times ద సైడ్ a రూట్. సో ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది, క్యాపిటల్ ఈక్వల్ టు a√2/2. సో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2లో, a/√2 అనమాట. సో స్మాల్ r ఈజ్ a/2, క్యాపిటల్ R ఈజ్ a/2. ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ ద సర్కిల్స్ ఏరియా. సో స్మాల్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ టు సర్కమ్స్క్రైబ్డ్ అన్నారు కాబట్టి స్మాల్ సర్కిల్ ఏరియా ఈజ్ టు బిగ్ సర్కిల్ ఏరియా. ఇది మనం కనుక్కోవాలి. సో పై ఎలాగో కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. స్మాల్ r స్క్వేర్ ఏమవుతుంది, a/2ని స్క్వేర్ చేస్తే a²/4, అండ్ క్యాపిటల్ R వచ్చి a/√2, దీన్ని స్క్వేర్ చేస్తే a²/2. a² కామన్. సో 1/4 1/2, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 2:4, అండ్ దట్ ఈస్ సింప్లీ 1:2.